హలో అండి. ఈరోజు మన వీడియో వచ్చేసేసి క్యాలీఫ్లవర్ గ్రేవీ కర్రీ నాన్ వెజ్ స్టైల్లో చేస్తున్నాను ఫ్రెండ్స్. ముందుగా క్యాలీఫ్లవర్ ముక్కల్ని సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ పసుపు ఉప్పు వేసిన నీళ్లు మరిగించుకొని దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలను వేసుకొని ఒక 5 minutes అలా మూత పెట్టి ఉంచేసేసుకోవాలి ఫ్రెండ్స్. అంటే దాంట్లో క్యాలీఫ్లవర్లో ఏమన్నా చిన్న చిన్న పురుగులు అవి ఉన్నా దాంట్లో ఆ మరిగే వాటర్లో వేస్తే పోతాయి కదా, మనకి ఒకవేళ కంటికి కనిపించినవి ఏమన్నా ఉన్నా పోతాయి అని అలా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ తర్వాత క్యాలీఫ్లవర్కి మనం ఏమేమి రెడీ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఆనియన్స్, పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకోవాలి. అల్లం ఒక చిన్న ముక్క, ఒక 7-8 వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకొని చిన్న మిక్సీ జార్లో అల్లము వెల్లుల్లి వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి ఫ్రెండ్స్. అలా పేస్ట్ చేసుకున్న తర్వాత 2 మీడియం సైజు టమాటాలని సన్నగా కట్ చేసుకొని ఉంచుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేశాక 2 మీడియం సైజు టమాటాలను పేస్ట్ చేసుకోవడానికి అల్లం వెల్లుల్లి పేస్ట్లోనే వేసేసుకొని పేస్ట్ చేసేసుకోవాలి. అలా పేస్ట్ అయిన మిశ్రమాన్ని తర్వాత పక్కన పెట్టుకోవాలి. పేస్ట్ చేసుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని దాంట్లో ఆనియన్, పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్న ముక్కల్ని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం కాలీఫ్లవర్ని ఆ వాటర్లోంచి వడకట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ కాలీఫ్లవర్ ముక్కల్ని ఆయిల్లో వేసుకొని మగ్గించుకోవాలి. కాస్త ఉప్పు, అంటే కూరకు సరిపడా ఉప్పు నేను ముందే వేసేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు ఎలా వీలుంటే అలా వేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఇందాక మరిగించిన వాటర్లో ఉప్పు వేసాను కాబట్టి టేస్ట్కి తగ్గట్టు చూసుకొని వేసుకోండి. పసుపు ఉప్పు వేసాను కాబట్టి పసుపు కూడా కొంచెం తగ్గించే వేసుకోవాలి, లేకపోతే పసుపు వాసన వస్తుంది, కర్రీ అంతా పాడైపోతుంది. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని తర్వాత కొంచెం చిటికెడు పసుపు వేసుకొని ఒక 5 minutes మగ్గించుకోవాలి ఫ్రెండ్స్ కలిపి. ఈలోపు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మూత పెట్టి మగ్గించుకోవాలి. మూత పెట్టి మగ్గించుకోవడం వల్ల ఆ కాలీఫ్లవర్లో ఉన్న యాక్సెస్ వాటర్ కూడా ఆ మీడియం ఫ్లేమ్లో మగ్గించుకుంటే ఆ వాటర్ అంతా ఇంకిపోతుంది. నెక్స్ట్ తర్వాత వాటర్ ఇంకిపోయాక కొంచెం ముక్క మెత్తబడుతుంది. తర్వాత మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి టమాటా పేస్ట్ని ఆ కర్రీలో వేసుకోవాలి. తర్వాత కర్రీ అంతా కలిసేటట్టు కలుపుకున్నాక అల్లం వెల్లుల్లి టమాటా పేస్ట్ని అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు ఒక 5 minutes మూత పెట్టి మగ్గించుకోవాలి. ఆ టమాటాలో ఉన్న ఎక్సెస్ వాటర్ కూడా మొత్తం మగ్గి కాలీఫ్లవర్కి కొంచెం టమాటా గ్రేవీ కూడా పడుతుంది. తర్వాత మూత తీసుకొని గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలి. నేను ఇంట్లో గరం మసాలా పౌడర్ అయిపోయిందని బయట నుంచి తెప్పించిన గరం మసాలా పౌడర్ వేస్తున్నాను. మీరు ఇంట్లో ఉన్న గరం మసాలా పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేను ఒకవేళ ఇంట్లో గరం మసాలా పౌడర్ అయిపోతే MTR గరం మసాలా అనే వాడతాను, ఇంకేది వాడను. వేసుకున్నాక కర్రీకి సరిపడా కారం కూడా వేసుకోవాలి. నేను కారం కొంచెం మీడియంగా తింటాం ఫ్రెండ్స్. మీరు ఎక్కువగా తినేవాళ్ళు ఎక్కువగా వేసుకోవచ్చు, తక్కువగా తినేవాళ్ళు తక్కువగా వేసుకోవచ్చు. అంటే ఒక కాలీఫ్లవరే కదా తీసుకుంది, దానికి తగ్గట్టు 1.5 స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను. స్పూన్నర కారం యాడ్ చేసుకున్నాక కారం కొంచెం పచ్చివాసన పోయే వరకు కారం వేసుకొని కలుపుకొని కొంచెం పచ్చివాసన పోయే వరకు మూత పెట్టుకొని 1 నిమిషం అట్లా మగ్గించుకోవాలి.
మగ్గించుకున్న తర్వాత మనం టీ గ్లాస్ వాటర్ ఒక టీ గ్లాస్లో వాటర్ తీసుకొని ఆ క్యాలీఫ్లవర్ కర్రీలో కొంచెం వాటర్ పోసుకోవాలి. వాటర్ పోయడం వల్ల కర్రీ ఏమన్నా కొంచెం మగ్గకపోయినా వాటర్ పోయడం వల్ల బాగా మగ్గుతుంది. కర్రీ చూడటానికి కూడా బాగుంటుంది. మనం తింటుంటే కూడా స్మూత్గా ఉంటుంది. లేకపోతే పచ్చివాసన ఏమన్నా ఉన్నా కర్రీ టేస్ట్ మారిపోతుంది. అందువలన వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని ఒక 5 minutes మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. 5 minutes అయిపోయిన తర్వాత తీసుకొని కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర కాదు అనుకున్న వాళ్ళు కరివేపాకైనా యాడ్ చేసుకోవచ్చు. స్మెల్ బాగుంటుంది కొత్తిమీర యాడ్ చేసుకుంటే. నాన్ వెజ్ స్టైల్లో వండుతున్నాం కాబట్టి కొత్తిమీర యాడ్ చేసుకొని మళ్ళీ ఒక 2 minutes మూత పెట్టి మగ్గించుకోవాలి ఫ్రెండ్స్. సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. అంతే, వేడి వేడి క్యాలీఫ్లవర్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుంది. ఈజీగా చేసేసుకోవచ్చు. ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. కొత్తిమీర మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేసేయచ్చు. తర్వాత 2 minutes మగ్గించుకోండి కొత్తిమీర పెట్టి వేసాక. టమాటా మిక్సీ వేయడం వల్ల ఆ టమాటా తొలకలుగా అలా లేకపోకుండా గ్రేవీ లాగా కలిసిపోతుంది. అదే మిక్సీ లేకుండా విడిగా కట్ చేసేస్తే కొంచెం తొలకలుగా టమాటాలు కనపడతా ఉంటాయి. దానికన్నా ఇలా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, మనకు చూడటానికి కూడా బాగుంటుంది. అందువల్ల నేను ఇలా వేసుకున్నాను. అంతే ఫ్రెండ్స్, కాలీఫ్లవర్ గ్రేవీ కర్రీ రెడీ. దీన్ని అన్నంలో అయినా, చపాతీలో అయినా, పరోటాలో అయినా, దేంట్లో అయినా వేసుకొని తినొచ్చు వేడివేడిగా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి.